హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు నేను దొండకాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిపోతున్నాను చూడండి. మీకు చాలా బాగుంటుందండి ఇది. నేను ఎలా చేస్తానో చూడండి. అందరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే ఇలానే చేసుకుంటాను. అది ఎలాగో చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. నేను ఒక 10 దొండకాయలు అయితే తీసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. 2 టమోటాలు, ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను. ఎండుమిర్చి చూసారు కదా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి అయితే అందులో వేసుకున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకుంటున్నాను. మినపప్పు ఎర్రగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూసారు కదా. మినపప్పు అయితే త్వరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి మినపప్పే టేస్ట్ వస్తుంది. నేను మినపప్పు ఎక్కువగా పచ్చళ్ళల్లో ఎక్కువగానే వాడతాను. అలాగే కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు యాడ్ చేసుకున్నాం కదండి. మొత్తము ఫ్రై చేసుకోవాలి. అలాగా ఆవాలు చిటపటమనేలాగా ఫ్రై చేసుకొని మనము గ్యాస్ ఆపేసుకొని ఫ్రై అయినటువంటి ఎండుమిరపకాయలు, మినపప్పు అంతా కూడా రోల్లో అయితే వేసుకోవాలండి. తర్వాత అంతా రోల్లో వేసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. ఇట్లాగా దొండకాయను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అలాగా ఈ పచ్చడిని పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేను ఎండుమిర్చితో చేసి చూపిపోతున్నాను మీకు. అలాగే పచ్చిమిర్చితో చేసుకున్న చాలా బాగుంటుందండి. దొండకాయ ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలండి. దొండకాయ మొత్తం ఫ్రై అయిపోవాలి. అందులో కొంచెం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా మొత్తం 3 మగ్గిపోయే విధంగా కలుపుకోవాలండి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకు మొత్తంగా ముక్కలు అయితే మెత్తబడిపోతాయి. దొండకాయ ముక్కలు, టమోటా ముక్కలు మొత్తము. తర్వాత మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక కప్పులోకి అయితే తీసుకోవాలి. అంతేనండి. సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు మొత్తము మనము దంచుకుంటే సింపుల్గా అయితే అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. తినే కొంది తినాలనిపిస్తుంటుంది పచ్చడి. మనకు ఎండుమిరపకాయలు, మినపప్పు అయితే మెదిగిపోయింది కదా. చూసారు కదా. ఇప్పుడు మనము కప్పులో తీసుకున్నటువంటి దొండకాయ ముక్కలు, టమోటాలు అందులో వేసేసుకున్నాను. అందులో వేసుకొని ఇట్లాగా దంచుకుంటే మొత్తం మెత్తగా అయితే మెదిగిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఎర్రగడ్డ అయితే వేసుకున్నానండి. అంతేనండి. సింపుల్గా అయితే చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మనం ఏ పచ్చళ్ళు అయినా సరే మనము ఉల్లిపాయని ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనము తినేప్పుడు మన పంటికి తగులుతూ ఉంటుంది కదా ఉల్లిపాయ. అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఏ పచ్చళ్ళలో అయినా ఉల్లిపాయని ఎక్కువగానే యూస్ చేస్తాను నేను. అలాగే ఈ పచ్చళ్ళలో కూడా పెద్ద మీడియం సైజు ఉల్లిపాయని అయితే వేసుకున్నాను. అంతేనండి. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. అలాగే పచ్చిమిర్చితో చేసుకుంటే ఇంకొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుందండి. నేను ఎండుమిర్చితో చేశాను. అయినా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.